హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కాదు, సారీ, గుడ్ ఈవినింగ్. సాయంకాలం అయిపోయిందనమాట. అయితే మాకైతే ఇదంతా కుంకుమ ఏందని మీరు అనుకుంటున్నారా? మేము కూడా ఈ సంవత్సరం అయితే ఆ విఘ్నేశ్వరుని పూజలు బాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. బొమ్మ నిమజ్జనం రోజు చూడండి, ఇదంతా కుంకుమ. ఇదంతా కలర్ మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదండి. ఈ సంవత్సరం అయితే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అయితే సాయంకాలం అయింది, స్నాక్స్ టైం. గార్డెన్లో అయితే మాకైతే 2 ఫ్రూట్స్ అయితే కనిపించినాయి, బాగా పండిపోయినాయి అనమాట. అందుకని వాటిని అయితే నేను ఈరోజు ఇవి మాకు స్నాక్స్గా తీసుకోవాలని వచ్చేసాను అనమాట. మీ అందరు ముందుగా మా ఛానల్ అయితే లైక్ చేయండి, మర్చిపోమాకండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఉండాలన్నమాట. చూస్తున్నారుగా, కాయ అయితే చాలా బాగా వచ్చేసింది. బయట అయితే విడిగా అమ్ముతున్నారండి. కాయలు అయితే చాలా అంటే చాలా అనమాట. కేజీన్నర 100, చాలా ఎక్కువనే వస్తున్నాయి అనుకోండి. కాకపోతే ఇలా మన చేతులకుంటా మనం సొంతంగా పండించుకొని తింటే ఆ ఆనందమే వేరనమాట. అందుకైతే నేనైతే చూపిస్తున్నా చూడండి. ఇవి 2 కాదు, ఇంకొక 2 కూడా ఉన్నాయండి. అవి మీరు కూడా చూద్దురండి. వాటితో పాటు ఇవి కూడా, ఓకేనా? ఇదిగోండి, ఇది కూడా, ఇది ఫస్ట్ టైం కాపు అనమాట. దీనికి కాయ మాత్రం చూడండి, అదనమాట. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి కాస్త సైజు తక్కువగా ఉంది, చిన్నది. ఇలా పిండితే వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి, మొత్తానికి అయితే వచ్చేసినండి. 4 ఫ్రూట్స్ అయితే కోసానమాట. చాలా బాగున్నాయి. ఒక కాయ మాత్రం కొంచెం సైజు తగ్గింది, కానీ బాగా పండిపోయింది అనమాట. వాటన్నిటిని చూస్తే నేనైతే ఈ చెట్ల మధ్యన ఇక్కడే కూర్చొని నేనైతే ఒక కాయ అయితే తిందామని ఫిక్స్ అయిపోయాను. మొత్తానికి అయితే వచ్చేటప్పుడు ఒక చాకు కూడా తెచ్చుకున్నాను. కాయ అయితే చాలా బాగా పండిపోయింది. మీ ఎదురుగా తింటున్నాను చూడండి. పింక్ కలర్, చాలా స్వీట్స్ అయితే అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఫ్రూట్స్లో మాత్రం. చిన్న చిన్న స్వీట్స్ చాలా ఎమ్మీగా, చాలా స్వీట్, మాటల్లో చెప్పలేమన్నమాట. అంత బాగుంది. ఆ స్వీట్నెస్కి ఆ 4 కాయలు కూడా తినాలనిపిస్తుంది, కానీ అన్నీ ఒకసారి తినకూడదులేండి, తిన్నా కూడా బాగోదు. అందుకని మీ ఎదురుగానే నేనైతే ఒక కాయ అయితే కట్ చేసుకొని తింటున్నాను అనమాట. మొత్తానికి కొంచెం కూడా వేస్ట్ చేయాలనిపించట్లేదు. అడుగును కొంచెం ఉంటే అది కూడా తీసుకొని తింటున్నాను, చూస్తున్నారు కదా. కాయ మాత్రం చాలా బాగుందండి. ఒక ఫ్రూట్ తింటే చాలు, అంత తృప్తిగా ఉంది. ఎందుకంటే మనం పండించుకొని తింటున్నాం కాబట్టి. మనం ఒకరికి ఇచ్చిన అంతే ఆనందం అండి. ఏదన్నా మన తోటలో ఏదన్నా ఒక కాయ కానీ ఏదన్నా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా మేము వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి సంతోషం అయితే ఉంటుంది. మొత్తానికైతే నేనైతే ఒక కాయతో టేస్ట్ చేశాను అక్కడే కూర్చొని. సాయంత్రానికి కాస్త కడుపులో అయితే పడేసుకున్నాను అనమాట. చూస్తున్నాను కదా. మొత్తానికైతే ఈ సంవత్సరం అయితే పండగ అయితే బాగా చేసాము మేము. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మనం నిమజ్జనానికి కుంకుమ, నేను తినే కాయ కలరు ఒకేలాగా అనిపిస్తుంది చూడండి. అది కుంకుమ కాయ కూడా అర్థం కానట్లుగా సేమ్ కలర్లాగా ఉన్నాయి, పింక్ కలరు. అది చాలా ఉందండి. ఏదో అడుగును కొంచెం ఉన్నా కూడా అది వేస్ట్ కాకుండా తినేస్తున్నాను. మొత్తానికైతే నాకైతే చల్లబడ్డదండి, ప్రాణానికి హాయిగా ఉంది. కూర్చొని అక్కడే కూర్చొని తిన్నాను, అంత ఆకలి అనిపించింది. బాగుందండి. ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంది, అందుకని కాస్త ఏదన్నా తింటే బాగుండని పెట్టి తోటలోకి వెళ్ళి కాయ అయితే కోసుకొని, సైజు అయితే భలే వచ్చినాయండి కాయలు. చాలా వెయిట్ ఉంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. బాయ్.